మోటార్ పోతుంది రాయ్. అరే Hey, what man? What? Nothing. ఎందుకు గొడవ? We are all friends. All the best. All the best. Thank you very much, sir. రే ఆటో ఎక్కెళ్తాం రా. మీరు ఆటోనా? అవునరా ఆటో ఎక్కెళ్తాం. సరే ఆటో దా. ఆటో దమ్మా దా. రాదు వెయిటింగ్. అదే అక్కడ ఉంది చూడు, అడిగితే రాడు, అడగకుండా ఎక్కేద్దాం. అలాగే. అరే ఏడెక్కుతున్నావు? దిగోయా. ఎందుకు దిగమని చెప్పినా? ఎందుకురా? మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు. అరే అగో అరే ఏంది జబర్దస్తి? బండి నాది, అడిగెక్కాలే. ఘట్నా సారు బండి వస్తా అది ఏడకి పోవాలే? మోహన్జా మార్కెట్. మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది. పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కడుక్కున్నది మార్కెట్ పోనీకినా ఏంది? అగో గా బస్ పోతుంది, ఎక్కువ ఊరుకుండ్రి. పొద్దుగాలే సాగు రాని బళ్ళు ఊరికే నిలబడి ఉంటాను. ఇల్లేదు లేపేస్తాను. జాగ్రత్త. మూడు లోపల పెట్టేటి. నేనేమన్నా పులిగండా? పెద్దయ్యా లేపేస్తా. లగేజ్ కి పైసలు ఎక్కువేసి ఇయ్యాలి. ఏ చేస్తాను గందు కొట్టి చెప్పాలనా? ఏంది ఇంత బరువు ఉన్నది? జొన్నలో గిన్నెలో పట్టుకోండి. పోనే. This is latest model and fancy color, sir. Excuse me. నాకు బాగా ఆకలిగా ఉంటేను 2 అరటిపళ్ళ రేట్ అంత అన్నాడు. అందుకు అతను 6 రూపాయలు అన్నాడు. నేను చాలా మర్యాదగా ఇది 2 అరటిపళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగాను. అంతే. ఇది అరటిపళ్ళు చూసి మొహం కదా. ఇవి 6 రూపాయలు. జత 6 రూపాయల. బండి లేపుతావు. ఓవైపు భారతదేశం అనుభవం తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అట్టుపడి కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్. వెల్ సెడ్. అన్నదాంట్లో తప్పే ఉందా? తప్పులేదంటావేంట ఆయన అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసుకున్నావా? ఇవ్వలేదా? అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగా లోపల పెట్టిస్తాను. మంచిగుంది. పోలీస్ స్టేషన్ కా? అరే జరుగుయా. పొద్దుగాల నుంచి గీదొకటే గిరాక్, అడిమిట్లకి ఇదొకటి. సార్ కస్టమర్స్ వచ్చారు. వీళ్ళు లోన్ కవర్ రానిచ్చారు. వాచ్మెన్ ఏం చేస్తారు? ఎర్రబండి మన చిన్నమ్మాయికి బాగా నచ్చుతుంది కదా. బయట పంపించు. చేతులేండి. చేయి పెట్టకూడదా? అయితే కాలు ఎడదాం. కాలు తీయండి. ఏం కావాలి మీకు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది. రేట్ అంత ఏంటి? చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి. త్వరగా పంపించే వెళ్ళండి. ఓకే సార్. ఈ బండి ఎక్కడ పెట్టింది? అమ్మడం కోసమే కదా. అవును. మరి రేట్ అడుగుతా చెప్పు. రేటా? రేటు తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును. మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యలా ఇవ్వు. చెయ్యేందుకు? వెళ్ళేవాడువా? పక్క పల్లెటూరు బయటలాగా ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు. అలానే చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రి సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. 8 లక్షలు. 8 లక్షలే. కొనే మొక్కలు ఎలాండే. చిన్నయ్య మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటోలో మూడెత్తుకురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువ ఇస్తాలే పోయి. పొద్దుగల సంది గిట్ట కొడుతున్నావు. ఇవాళ ఈలతోనే ఎత్తుకున్నా. అందులో 10 ఉన్నాయి. 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. అలాగే సార్. ముందు ఆ ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఏదో కానీ ఈ మొత్తం జొన్నలన్నారు. జొన్నలు అమ్మిన డబ్బులని అర్థం రా. జొన్నలు అమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు? అరే ఆ విడి నిండా ఉన్నాయి. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను సాబ్. పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్. కింద సంవత్సరం చూడండి,
వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,300,000 రూపాయలండి. ఇకపోతే గోవిందయ్య, అయ్యా. ఆగేదే చప్పిడి గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి? తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యారు కొన్ని బీబీ ఏంట్రా చిన్నయ్య? ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారనుకోండి, హాయ్ లడ్డు లడ్డు. ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా ఇస్తా. ఇవ్వు 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 ఇవ్వు. రే ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అదే తినండి. వాళ్ళు వదిలేరు. డొక్క మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? కోడి పందాలని తన పేరు సరిగొట్టుకోమనండి. అసలు మీ పేరు సరిగొడుతుంది. సర్లే, ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నా బంగారం కాదు, నువ్వంటే నాకు ఎంత తెలీదయ్యా. కోడి పందాలను చూస్తాను ఎన్నాళ్ళు మార్గం నిలబడతావో. దాని సంగతి నీకు తెలీదు. ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే. ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంతే. కానీ బయట 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 20 బయట 20 డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని? నీ కోరితే ఎక్కడికి వెళ్తావే నువ్వు? ఉడితో తయారయ్యో. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటలు నా దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పట్టు చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్ లవర్. నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా? ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటుంటది ఏంటి? ఏటి గుమస్తా ఉంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? చదువు. ఇదిగో, ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో, ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి పడకుండా చదువు. అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య, నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబ్బాబాబాబాబాబాబా, సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోటురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం. ఏంటి నాన్న, బాగా ఆకలేస్తుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు?
మరి దీన్ని నడిపించకరావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు తీసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మనీ నాగమణి. నాగమ్మండి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి, ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. ఆ రామస్వామి హోటల్కి వెళ్ళి కాస్త తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. వద్దు నాన్న, కొట్టకు నాన్న. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఇదిరా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్నిసార్లు ప్యాక్ పెట్టుకెళ్తారా? తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో నువ్వు నా కంటి ముందు చెప్పా. ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నేను మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేదేముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికెళ్ళరా. బయటకెళ్ళా. ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా ఏమయ్యా? ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ. నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, కొండెత్తున్నాడంట. అగా బసవాడు ఏంటి? కొండ ఎత్తడం ఏంటి? ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బసవాడు కొండ తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురు రా. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామికి పంట కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తబోదు నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాటనారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను.